धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत సంజయ. ధృతరాష్ట్రుడిట్లు పలికెను, ఓ సంజయ, నా వారలకు దుర్యోధనాదులను పాండుపుత్రులకు ధర్మరాజాదులను యుద్ధము చేయ కుతూహలముతో పుణ్యభూమియగు కురుక్షేత్రమున చేరి ఏమి చేసిరి? దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ధృతరాష్ట్రునితో సంజయుడిట్లు వచించెను. అప్పుడు రాజైన దుర్యోధనుడు వ్యూహాకారముగా రచింపబడి ఉన్న పాండవసేనను చూచి తదుపరి గురువగు ద్రోణాచార్యుని సమీపించి ఇట్లు పలికెను, పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఓ గురువర్య, బుద్ధిశాలియు మీ శిష్యుడునగు దృష్టద్యుమ్నుని చేత వ్యూహాకారముగా రచింపబడి ఉన్నట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమును చూడుడు. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః యుధామన్యశ్చ విక్రాంత ఉత్తమౌజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఈ పాండవసేన యందు గొప్ప విలుకాండ్రును యుద్ధమునందు భీమార్జునులతో సమానులునగు శూరవీరులను పెక్కురు కలరు. వారెవరనినా యుయుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడగు కాశీరాజు, పురిజిత్తు, కుంతిభోజుడు, నరోత్తముడగు శైభ్యుడు, శౌర్యవంతుడగు యుధామన్యుడు, పరాక్రమశాలియగు ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు వీరందరూ మహారథులే అయ్యున్నారు. అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజార్థం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, ఇక మన సైన్యములో ప్రముఖులు సేనానాయకులు ఎవరు కలరో వారలను జ్ఞాపకము కొరకు మీకు చెప్పుచున్నాను వినుడు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమిదత్తిస్తథైవ చ అన్యే చ బహవః శూరా మదర్దే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణా సర్వే యుద్ధ విశారదాః. వీరు భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇంకనూ నా కొరకు తమ తమ జీవితములను దారబోయినట్టి అనేక ఇతర శూరులు అందరును యుద్ధ సమర్థులై వివిధ శస్త్రాస్త్ర సంపన్నులై ఇచటనున్నారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అట్టి సూర్యులు కల మన సైన్యము భీష్మునిచే కాపాడబడుచు అపరిమితముగానున్నది, అజేయమై ఒప్పుచున్నది. పాండవుల యొక్క ఈ సేనయో భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్నది, ముఖ్యమయ్యున్నది. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. మీరందరూ వ్యూహామార్గములందు మీ మీ నియమిత స్థానముల నుండి భీష్మునే సర్వ విధములా కాపాడుచుండవలేను. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. పరాక్రమశాలియు కురువృద్ధుడునగు
భీష్మ పితామహుడంతట దుర్యోధనులకు ఉత్సాహము కలుగునట్లుగా పెద్దగా సింహధ్వని చేసి శంఖమును పూరించెను. తతశంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంతా సశబ్దస్తుములో భవత్. భీష్ముడు శంఖారావము చేసిన పిమ్మట కౌరవ సైన్యమందలి తక్కిన వారును శంఖములను, బేరులను, తప్పెటలు మున్నగ వానిని వెంటనే మ్రోగించిరి. ఆ శబ్దముచే దిక్కులు రిక్కటిల్లెను. తతశ్వేతైర్హైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యై శంఖౌ ప్రదద్మతుః. పిమ్మట తెల్లని గుర్రములను దూంచిన గొప్ప రథమునందు కూర్చునియున్న కృష్ణార్జునులిరువురును తమ తమ దివ్యములగు శంఖములను గట్టిగా ఊదిరి. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదరః. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథः దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితः. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. శ్రీకృష్ణుడు పాంచజన్యమును శంఖమును ఊదెను. అర్జునుడు దేవదత్తమును ఊదెను. భయంకర కార్యములను నర్చు భీముడు పౌండ్రమును గొప్ప శంఖమును ఊదెను. కుంతీసుతుడకు ధర్మరాజు అనంత విజయమును, నకులుడు సుఘోషమును, సహదేవుడు మణిపుష్పకమును ఊదిరి. అట్లే గొప్ప ధనస్సు గల కాశీరాజును, మహారథుడకు శిఖండియు, దృష్టద్యుమ్నుడును, విరాటుడును, అపజయము నొందని వాడగు సాత్వికియు, ద్రుపదుడును, ద్రౌపదీతనయులకు ఉప పాండవులను, గొప్ప భుజబలము గల అభిమన్యుడును సేనయందంతటా వేరువేరుగా తమ తమ శంఖములను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత ప్రథమోధ్యాయః. రోచ్యమానానవేక్షేహం ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః. దుష్టబుద్ధి గల దుర్యోధనునకు యుద్ధమున మనగూర్పనించి ఇచట చేరియున్నట్టి ఈ యోధులను నేను చూచెదను. ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. సంజయుడిట్లు పలికెను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడిట్లు చెప్పగానంతటా శ్రీకృష్ణుడు ఉత్తమమగు ఆ రథమును రెండు సేనల మధ్య భీష్మద్రోణులకును ఎల్ల రాజులకును ఎదుట నిలిపి, అర్జున, ఈ చేరియున్న కౌరవులను చూడుము అని చెప్పెను. తత్రాపశ్యత్సితాన్ పార్థః పితॄనదపి పితామహన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. తదుపరి అర్జునుడెదుట రెండు సేనల యందును నిలిచియున్నట్టి తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, అన్నదమ్ములను, కొడుకులను, మనుములను, స్నేహితులను, మామలను, హితైషులను చూచెను. తండ్రులు భూరిశ్రవస్సు మొదలైన వారు, తాతలు భీష్ముడు మొదలైన వారు, గురువులు ద్రోణాచార్యులు మొదలైన వారు,
మేనమామలు శల్యుడు మొదలైన వారు, అన్నదమ్ములు దుర్యోధనుడు మొదలైన వారు, కొడుకులు దుర్యోధన పుత్రుడగు లక్ష్మణుడు మున్నగువారు, మనుమలు లక్ష్మణపుత్రుడు మున్నగువారు, స్నేహితులు అశ్వత్థామ మొదలైన వారు, మామలు ద్రుపదుడు మున్నగువారు, హితైషులు కృతవర్మ మున్నగువారు. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయా విష్ణో విషీదన్నిదమబ్రవీత్. అర్జునుడు యుద్ధభూమి యందు నిలబడి ఉన్న బంధువులందరినీ బాగుగా పరికించి దయార్థ హృదయుడై దుఃఖించుతూ నిట్లు పలికెను. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం సంస్రతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. అర్జునుడు చెప్పెను, ఓ కృష్ణమూర్తి, యుద్ధము చేయుటకై ఇచట సమకూడిన ఈ బంధుజనులను చూచి నా అవయవములు పట్టుదప్పుతున్నవి, నోరెండుకొనిపోతున్నది, శరీరమందు వణుకు పుట్టుతున్నది, గగుర్పాటు కలుగుతున్నది, గాంధీవము చేతి నుండి జారిపోతున్నది, చర్మము మండుతున్నది, నిలబడుటకైనను నాకు శక్తి లేకున్నది, మనస్సు గిర్రున తిరుగుతున్నది. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే. ఓ కృష్ణమూర్తి, అపశకునములను సహితము చూచుతున్నాను. యుద్ధమునందు బంధువులను చంపిన వెనుక పొందబోవు లాభమెద్దియో నాకు కనిపించుటలేదు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితే భవా జీవితే నవా. కృష్ణ, నేను విజయమును గాని రాజ్యమును గాని సుఖములను గాని కోరను. రాజ్యముతో గాని భోగములతో గాని జీవితముతో గాని మనకేమి ప్రయోజనము? ఏషామర్దే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణాం స్థిత్యా ధనాని చ ఆచార్యాః పితరః పుత్రాః సదైవ చ పితామహः మాతులాశ్వశురాః పౌత్రాస్యాలా సంబంధినిస్తదా. ఎవరి నిమిత్తమీ రాజ్యమును భోగములను సుఖములను మనము కోరుదము, అట్టి గురువులు తండ్రులు కొడుకులు తాతలు మేనమామలు మామలు మనుషులు భావమరుదులు సంబంధులు ఎల్లరును ప్రాణముల మీద ధనముల మీద ఆశ వదులుకొని ఈ రణరంగములో వచ్చి నిలబడి ఉన్నారు. ఏతాన్న హంతుమిచ్చామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. ఓ కృష్ణ, నన్ను చంపువారునైనను వీరిని ముల్లోకముల రాజ్యాధిపత్యము కొరకైనను నేను చంపనిచ్చగింపను. ఇహ భూలోక రాజ్యము కొరకు వేరుగా చెప్పవలెనా? నిహంత్యదార్థ రాష్ట్రాన్నః ప్రీతిస్యా జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానతతాయినః. ఓ కృష్ణ, దుర్యోధనాదులను చంపుటచే మనకేమి సంతోషము కలుగును? దుర్మార్గులైనను వీరిని చంపుట వలన మనకు పాపమే కలుగును. తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ సుజనం హి కదం హత్వా సుఖినః శ్యామ మాధవ. ఓ కృష్ణ,
కావున మన బంధువులకు దుర్యోధనాదులను చంపుటకు మనము తగము. మన వారిని చంపి మనమెట్లు సుఖపడగలము? యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రదోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ఓ కృష్ణ, రాజ్యలోభముచే భ్రష్టచిత్తులైన దుర్యోధనాదులు వంశనాశనము వలన కలుగు దోషమును, మిత్రదోహము వలన కలుగు పాపమును ఒకవేళ ఎరుగుకున్నను ఆ రెండిటినీ బాగుగా తెలిసినట్టి మనమేళ ఈ పాపకృత్యము నుండి విరమింపకూడదో అర్థం కాకున్నది. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నామధర్మోభిభవత్యుత. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు తృష్ణా సువార్ష్ణేయా జాయతే వర్ణసంకరః సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియా. ఓ కృష్ణ, కులము నశించుటచే అనాదిగా వచ్చు కులధర్మములు అంతరించిపోవును. ధర్మము నశించుటచే కులమంతటను అధర్మము వ్యాపించును. అధర్మము వృద్ధి నందుటచే కులస్త్రీలు చాలా చెడిపోవుదురు. స్త్రీలు చెడిపోవుటచే వర్ణసంకరం ఏర్పడును. అట్టి నరకము సంప్రాప్తించును. వారి పితృదేవతలు శ్రాద్ధములు తర్పణములు లేనివారై యదోగతిని పొందుదురు. దోషైరేతై కులజ్ఞానాం వర్ణసంకరకారకై ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమా. ఓ కృష్ణ, కులనాశకుల యొక్క జాతి సాంకర్య హేతువులైన ఈ దోషముల చేత శాశ్వతములగు జాతి ధర్మములు కులధర్మములు నశించిపోవుతున్నవి. కులధర్మములు నశించిన మానవులకు శాశ్వత నరక నివాసము కలుగునని మనము వినియున్నాము. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. కటకట రాజ్యసుఖమందలి ఆశచే మనము బంధువులను చంపుటకు ఉద్యమించి మహాపాపమును చేయుటకు సమకట్టితిమి గదా. యది మామ ప్రతీకారామ శస్త్రం శస్త్రప్రాణయః ధార్తరాష్ట్రారణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్. ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. ఓం ఇతి శ్రీ భగవద్గీతానోపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోऽధ్యాయः సమాప్తः.